ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత మురళి. డేట్ 20 జూలై 2025. రివైజ్ కోర్స్ డేట్ 25 ఫిబ్రవరి 2006. బాప్దాత చెప్తున్నారు, ఈ ఉత్సవం రోజున మనసు యొక్క ఉమంగ ఉత్సాహాల ద్వారా మాయ నుండి ముక్తంగా ఉండే వ్రతాన్ని తీసుకోండి. దయాస్వరూపులుగా అయి మాస్టర్ ముక్తిదాతలుగా అవ్వండి. బాబా వెంట వెళ్ళాలి అంటే సమానంగా అవ్వండి. ఈరోజు నలువైపులా ఉన్న అతి స్నేహి పిల్లల ఉమంగ ఉత్సాహాలతో నిండిన మధురాతి మధురమైన ప్రియస్మృతులు మరియు శుభాకాంక్షలు చేరుకుంటున్నాయి. ప్రతి ఒక్కరి మనసులో బాప్దాత జన్మదినం యొక్క ఉమంగ భరితమైన శుభాకాంక్షలు ఇమిడి ఉన్నాయి. మీరందరూ కూడా విశేషంగా ఈరోజు శుభాకాంక్షలు ఇచ్చేందుకు వచ్చారా లేక తీసుకునేందుకు వచ్చారా? బాప్దాదా కూడా అపురూపమైన పిల్లలు. ప్రతి ఒక్కరికి జన్మదినం యొక్క పదమాపదం రెట్ల శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఈ రోజుకు ఉన్న విశేషత పూర్తి కల్పంలో ఏ రోజుకు లేదు. అదేమిటి అంటే ఈరోజు తండ్రి మరియు పిల్లలు ఇరువురి జన్మదినోత్సవం. దీనిని విచిత్ర జయంతి అని అంటారు. పూర్తి కల్పంలో తిరిగి చూడండి, ఇలాంటి జయంతిని ఎప్పుడైనా జరుపుకున్నారా? కానీ ఈరోజు బాప్దాత పిల్లల జయంతిని జరుపుకుంటున్నారు మరియు పిల్లలు బాప్దాదా జయంతిని జరుపుకుంటున్నారు. అనటానికేమో శివ జయంతి అని అంటారు, కానీ ఇది ఎలాంటి జయంతి అంటే ఈ ఒక్క జయంతిలో అనేక జయంతులు ఇమిడి ఉన్నాయి. మేము తండ్రికి శుభాకాంక్షలు ఇవ్వటానికి వచ్చాము. తండ్రి మాకు శుభాకాంక్షలు ఇవ్వటానికి వచ్చారని మీరందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు కదా. ఎందుకంటే తండ్రి మరియు పిల్లలు ఇరువురిది కలిపి ఒకే రోజు జన్మదినం జరగటం అనేది అతి ప్రేమకు గుర్తు. పిల్లలు లేకుండా తండ్రి ఏమీ చేయలేరు, పిల్లలు తండ్రి లేకుండా ఏమీ చేయలేరు. జన్మ కూడా కలిసే జరిగింది. సంగం యుగంలో ఉండటం కూడా కలిసే ఉంటున్నారు. ఎందుకంటే తండ్రి మరియు పిల్లలు కంబైన్డ్గా ఉన్నారు. విశ్వ కళ్యాణ కార్యం కూడా కలిసే చేస్తున్నారు. ఒంటరిగా తండ్రి కూడా ఏమీ చేయలేరు, పిల్లలు కూడా తండ్రి లేకుండా ఏమీ చేయలేరు. ఇరువురు తోడుగా ఉన్నారు. తండ్రి యొక్క ప్రతిజ్ఞ తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము. తోడుగా వెళ్తారు కదా, ప్రతిజ్ఞ ఉంది కదా. తండ్రి మరియు పిల్లల మధ్య ఎంత ప్రేమ ఉందో చూసారా లేక అనుభవం చేస్తున్నారా? అందుకే ఈ సంగం యుగానికి మహత్వం ఉంది. అంతేకాక ఈ మెల్లం యొక్క స్మృతి చిహ్నాలే భిన్న భిన్న మేళాలలో తయారు చేయబడి ఉన్నాయి. ఈ శివ జయంతి రోజున భక్తులు భగవంతుడా రా అని పిలుస్తున్నారు. ఎప్పుడొస్తారు, ఎలా వస్తారు అని ఇదే ఆలోచిస్తున్నారు. కానీ మీరు జరుపుకుంటున్నారు. బాప్దాదాకు భక్తులపై స్నేహం కూడా ఉంది, దయ కూడా వస్తుంది. ఎందుకంటే ఎంతగా ప్రయత్నిస్తున్నారు, వెతుకుతూ ఉంటారు. మీరు వెతికారా లేక తండ్రి మిమ్మల్ని వెతికారా? ఎవరు వెతికారు? మీరు వెతికారా? మీరైతే ప్రదక్షిణలు చేస్తూనే ఉండేవారు. కానీ తండ్రి చూడండి, పిల్లలు తప్పిపోయి ఏ మూలలో ఉన్నా వారిని వెతికి పట్టుకున్నారు. ఈరోజు కూడా చూడండి, భారతదేశంలోని అనేక దేశాల నుండి వచ్చారు. కానీ విదేశీయులు కూడా తక్కువేమీ కాదు. 100 దేశాల నుండి వచ్చేశారు. మీరేం శ్రమ చేశారు? తండ్రి వారిగా అయ్యేందుకు ఏ శ్రమ చేశారు? శ్రమ చేశారా? ఎవరైతే తండ్రిని వెతకటంలో శ్రమ చేశారో వారి చేతులెత్తండి. భక్తిలో చేశారు, కానీ తండ్రి మిమ్మల్ని వెతికిన తర్వాత శ్రమ చేశారా? సెకండ్లో వ్యాపారం చేసేశారు. ఒకే ఒక్క శబ్దంతో వ్యాపారం జరిగిపోయింది. ఆ ఒక్క శబ్దం ఏది? మేరా అంటే నాది. పిల్లలు నా బాబా అని అన్నారు. తండ్రి
నా పిల్లలు అని అన్నారు. వ్యాపారం జరిగిపోయింది. చౌక వ్యాపారమా లేక కష్టమా? చౌక వ్యాపారమే కదా. కొద్ది కొద్దిగా కష్టం అని భావించేవారు చేతులెత్తండి. అప్పుడప్పుడు కష్టం అనిపిస్తుంది కదా, లేక అనిపించదా? వాస్తవానికి సహజమే, కానీ మీ బలహీనతలు కష్టంగా అనుభవం చేస్తాయి. బాప్దాద చూశారు. భక్తులు కూడా ఎవరైతే స్వార్థపరులైన భక్తులు కాకుండా సత్యమైన భక్తులుగా ఉంటారో వారు ఈ రోజున చాలా ప్రేమతో వ్రతాన్ని ఉంచుకుంటారు. మీరందరూ కూడా వ్రతాన్ని తీసుకున్నారు కదా. వారు ఒక్కరోజు కోసం వ్రతాన్ని ఉంచుకుంటారు. కానీ మీరందరూ ఎలాంటి వ్రతాన్ని ఉంచుకున్నారు అంటే, ఇప్పటి ఈ ఒక్క వ్రతం 21 జన్మలు స్థిరంగా ఉంటుంది. వారు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు, వ్రతాన్ని ఉంచుకుంటారు. మీరు కల్పంలో ఒక్కసారి వ్రతాన్ని తీసుకుంటారు. దాని ద్వారా 21 జన్మలు మనసు ద్వారా కానీ తనువు ద్వారా కానీ వ్రతం ఉంచుకోవలసిన అవసరం లేదు. వ్రతమైతే మీరు కూడా తీసుకుంటారు. ఏ వ్రతం తీసుకున్నారు? పవిత్ర వృత్తి, దృష్టి, కృత్తి, పవిత్ర జీవితం యొక్క వ్రతం తీసుకున్నారు. జీవితమే పవిత్రంగా అయిపోయింది. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం వ్రతం కాదు, కానీ జీవితంలో ఆహారము, వ్యవహారము, సంసారము, సంస్కారము అన్నీ పవిత్రము. మహాభూతమైన ఒక్క కామం గురించే వ్రతం తీసుకున్నారా, లేక మిగిలిన 4 వ్రతం కూడా తీసుకున్నారా? బ్రహ్మచారిగా అయితే అయ్యారు, కానీ దాని తర్వాత ఏవైతే 4 ఉన్నాయో వాటి వ్రతం కూడా తీసుకున్నారా? క్రోధం యొక్క వ్రతం తీసుకున్నారా, లేక దానికి అనుమతి ఉందా? క్రోధం చేసుకోవచ్చనే అనుమతి లభించిందా? 2వ నంబర్ కదా, పర్వాలేదులే అని భావించటం లేదు కదా. ఎలాగైతే మహాభూతాన్ని మహాభూతంగా భావించి మనసు, మాట, కర్మలో పక్కా వ్రతం తీసుకున్నారో, అలాగే క్రోధం గురించి కూడా వ్రతం తీసుకున్నారా? మేం క్రోధం యొక్క వ్రతం కూడా తీసుకున్నామని భావించేవారు చేతులెత్తండి. దాని వెనుక దాని పిల్లా పాపలు కూడా ఉన్నాయి. అలాగే లోభము, మోహము, అహంకారాలు కూడా ఉన్నాయి. కానీ బాప్దాదా ఈరోజు క్రోధం గురించి అడుగుతున్నారు. మనసులో కూడా క్రోధం ఉండకూడదు, హృదయంలో కూడా క్రోధం యొక్క ఫీలింగ్ ఉండకూడదు. ఎవరైతే ఈ విధంగా క్రోధ వికారం యొక్క సంపూర్ణ వ్రతం తీసుకున్నారో వారి చేతులెత్తండి. ఈరోజు శివ జయంతి కదా. ఈరోజు భక్తులు వ్రతం పెట్టుకుంటారు కనుక బాప్దాదా కూడా వ్రతం గురించి అడుగుతారు కదా. స్వప్నంలో కూడా మా వద్దకు క్రోధం యొక్క అంశం రాచాలదు అని భావించేవారు చేతులెత్తండి. చేతులెత్తని వారి ఫోటో తీయండి. ఎందుకంటే మీరు చేతులెత్తినంత మాత్రాన బాప్దాదా అంగీకరించరు. మీ సాతీల ద్వారా కూడా సర్టిఫికెట్ తీసుకుంటారు. ఆ తర్వాత బహుమతి ఇస్తారు. ఎందుకంటే బాప్దాదా చూశారు, క్రోధం యొక్క అంశం కూడా ఉంటుంది. ఈర్ష, అసూయలు కూడా క్రోధం యొక్క పిల్లలు. అయినప్పటికీ ఎవరైతే ధైర్యం పెట్టుకున్నారో వారికి బాప్దాదా ఇప్పుడైతే శుభాకాంక్షలు ఇస్తున్నారు. కానీ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత బహుమతి ఇస్తాము. ఎందుకంటే బాప్దాదా ఏదైతే హోంవర్క్ ఇచ్చారో దాని రిజల్ట్ కూడా బాప్దాదా చూస్తున్నారు. ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. జన్మదినం రోజున ఏం చేస్తారు? కేక్ కట్ చేస్తారు. ఇప్పటికీ 2 మాసాలు గడిచిపోయాయి. ఇక 1 మాసం మిగిలి ఉంది. ఈ 2 మాసాలలో మీరు వ్యర్థ సంకల్పాలనే కేకును కట్ చేశారా? ఆ కేకునైతే చాలా సులభంగా కట్ చేస్తారు కదా. ఈరోజు కూడా కట్ చేస్తాము. కానీ వ్యర్థ సంకల్పాలనే కేక్ కట్ చేశారా? కట్ చేయాల్సి వస్తుంది కదా. ఎందుకంటే బాబా తోడు వెళ్ళాలి కదా. తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము అనేది పక్కా ప్రతిజ్ఞయే కదా. తోడుగా వెళ్ళాలి అంటే సమానంగా అయితే అవ్వవలసి వస్తుంది కదా. ఇప్పుడు 2 మాసాలైతే పూర్తి అయిపోయింది. ఈరోజు
జన్మదినాన్ని జరుపుకునేందుకు ఎక్కడెక్కడి నుండో వచ్చేశారు. విమానంలో కూడా వచ్చారు, రైల్లో కూడా వచ్చారు, కారుల్లో కూడా వచ్చారు. ఇలా పరుగు పరుగున వచ్చేశారని బాప్దాదా సంతోషిస్తున్నారు. కానీ జన్మదినానికి బహుమతి కూడా ఇస్తారు కదా. ఇప్పుడిక 1 నెల మిగిలి ఉంది. హోలీ కూడా రానున్నది. హోలీలో కూడా ఏదో ఒకటి తప్పకుండా కాల్చటం జరుగుతుంది. కనుక ఇంకా మీలో మిగిలి ఉన్న వ్యర్థ సంకల్పాల బీజాన్ని కాల్చండి. బీజం ఉంటే దాని నుండి ఎప్పుడైనా కాండం కూడా వెలువడుతుంది, శాఖలు కూడా వెలువడతాయి. కనుక ఈనాటి జన్మదినోత్సవం రోజున మనసు యొక్క ఉమ్మంగ ఉత్సాహాలతో మనసులో కానీ, మాటల్లో కానీ, సంబంధ సంపర్కంలో కానీ ఇంకా ఏదైతే కొద్దిగా వ్యర్థం మిగిలిపోయి ఉందో దాని నుండి తండ్రి జన్మదినమైన ఈ రోజున తండ్రికి బహుమతిగా ఇవ్వగలరా? మనసు యొక్క ఉమ్మంగ ఉత్సాహాలతో ఇవ్వగలరా? దీని ద్వారా లాభమైతే మీకే. బాబా అయితే కేవలం చూస్తారు. ఎవరైతే ఉమ్మంగ ఉత్సాహాలతో చేసి చూపిస్తాము, తయారై చూపిస్తాము అని ధైర్యం పెట్టుకుంటారో వారి చేతులెత్తండి. వదిలేయాల్సి వస్తుంది, ఆలోచించి ఎత్తండి. మాటల్లో కూడా వ్యర్థం ఉండకూడదు, సంబంధ సంపర్కంలో కూడా ఉండకూడదు. ధైర్యం ఉందా? మధువనం వారిలో కూడా ఉంది, విదేశీల్లో కూడా ఉంది, భారతవాసుల్లో కూడా ఉంది. బాప్దాదాకు పిల్లలపై ప్రేమ ఉంది కదా. కనుక అందరూ కలిసే వెళ్ళాలి, ఎవ్వరూ ఉండిపోకూడదు అని బాప్దాదా భావిస్తున్నారు. తోడుగా వెళ్తాము అనే ప్రతిజ్ఞ చేసినప్పుడు సమానంగా అయితే అవ్వవలసి వస్తుంది. ప్రేమ ఉంది కదా, కష్టంతో అయితే చేతులెత్తటం లేదు కదా. బాప్దాదా ఈ సంఘటనలో బ్రాహ్మణ పరివారంలో తండ్రి సమాన ముఖాన్ని చూడాలని కోరుకుంటున్నారు. కేవలం దృఢ సంకల్పం చేసే ధైర్యం ఉంచుకోండి. పెద్ద విషయమేమీ కాదు, కానీ సహన శక్తి కావాలి, ఇముడ్చుకునే శక్తి కావాలి. ఎవరిలో అయితే సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి, ఈ 2 శక్తులు ఉన్నాయో వారు క్రోధముక్తులుగా సహజంగా అవ్వగలరు. బ్రాహ్మణ పిల్లలైన మీకైతే బాప్దాదా సర్వశక్తులను వరదానంగా ఇచ్చారు. మీ టైటిలే మాస్టర్ సర్వశక్తివాన్. ఒకవేళ 1 నెలలో తండ్రి సమానంగా అవ్వవలసిందే అని అనుకుంటే ఒక స్లోగన్ గుర్తుంచుకోండి: దుఃఖం ఇవ్వకండి, దుఃఖం తీసుకోకండి. చాలామంది మేమైతే ఈరోజు ఎవ్వరికీ దుఃఖం ఇవ్వలేదు అని చెక్ చేసుకుంటారు, కానీ తీసుకోవటమైతే చాలా సహజంగా తీసుకుంటారు. ఎందుకంటే ఇతరులు ఇస్తారు కదా. కనుక నేనేమైనా చేశానా ఏమిటి, ఇతరులు ఇచ్చారు అని స్వయాన్ని విడిపించుకుంటారు. కానీ మీరెందుకు తీసుకున్నారు? తీసుకునేవారు మీరా లేక ఇచ్చేవారా? ఇచ్చేవారు తప్పు చేశారు, దాని లెక్కాచారం తండ్రికి తెలుసు మరియు బ్రహ్మకు తెలుసు. కానీ మీరెందుకు తీసుకున్నారు? బాప్దాదా రిజల్ట్లో ఏం చూశారు అంటే ఇవ్వటంలో ఆలోచిస్తారు, కానీ తీసుకోవటం అయితే చాలా త్వరగా తీసుకుంటారు. కనుకనే సమానంగా అవ్వటం లేదు. ఎవరంత దుఃఖం ఇచ్చినా తీసుకోరాదు. అలా తీసుకుంటే ఫీలింగ్ అనే జబ్బు పెరిగిపోతుంది. ఒకవేళ చిన్న చిన్న విషయాల్లో ఫీలింగ్ పెరిగిపోతే వ్యర్థ సంకల్పాలు సమాప్తమవ్వవు. అప్పుడు తండ్రితో పాటు ఎలా వెళ్తారు? తండ్రికి ప్రేమ ఉంది కనుక తండ్రి మిమ్మల్ని వదల్లేరు, తన వెంట తీసుకునే వెళ్ళాలి. ఇష్టమేనా? ఇష్టమే కదా. ఇష్టమైతే చేతులెత్తండి. వెనక వెనక అయితే రాకూడదు కదా. ఒకవేళ తోడుగా వెళ్ళాలి అంటే బహుమతి ఇవ్వాల్సి వస్తుంది. 1 నెల అందరూ అభ్యాసం చేయండి. దుఃఖం ఇవ్వరాదు, దుఃఖం తీసుకోరాదు. నేను ఇవ్వలేదు, వారే తీసుకున్నారు అని అనకూడదు. ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. పరదర్శన చేయకూడదు, స్వదర్శనలో ఉండాలి. అర్జునుడిగా నేనే అవ్వాలని అనుకోవాలి. బాప్దాదా రిపోర్ట్లో ఏం చూశారు అంటే ఇప్పటి వరకు చాలామందిది సంతుష్టత యొక్క రిపోర్ట్ రాలేదు.
అందువలన బాప్దాదా మళ్ళీ 1 నెల కోసం అండర్లైన్ చేయిస్తున్నారు. ఒకవేళ 1 నెల అభ్యాసం చేసినట్లయితే అది అలవాటుగా అయిపోతుంది. అలవాటు చేసుకోవాలి. ఇదైతే జరుగుతూనే ఉంటుంది, ఇంత మాత్రమైతే నడుస్తుంది అని తేలికగా వదిలేకండి. ఒకవేళ బాప్దాదాపై ప్రేమ ఉంటే ఆ ప్రేమ వెనుక ఒక క్రోధమనే వికారాన్ని అర్పణ చేయలేరా? అర్పణకు గుర్తు వారు ఆజ్ఞను అంగీకరించే వారిగా ఉంటారు. వ్యర్థ సంకల్పాలు అంతిమ క్షణంలో చాలా మోసం చేస్తాయి. ఎందుకంటే నలువైపులా దుఃఖం యొక్క వాయుమండలం, ప్రకృతి యొక్క వాయుమండలం మరియు ఆత్మల వాయుమండలం తమ వైపు ఆకర్షించేదిగా ఉంటుంది. ఒకవేళ వ్యర్థ సంకల్పాలు చేసే అలవాటు ఉంటే వ్యర్థంలోనే చిక్కుకుపోతారు. విదేశంలో ఉన్న, భారతదేశంలో ఉన్న అందరూ ఒక్క బాప్దాదా సంతానమే కనుక నలువైపులా ఉన్న పిల్లలందరూ ధైర్యంను మరియు దృఢతను ఉంచుకుని సఫలతామూర్తులుగాయి, మాలో కామం లేదు కదా, క్రోధం లేదు, మేము పరమాత్మ పిల్లలము అని విశ్వంలో ప్రకటించాలి. మీరు ఇతరుల నుండి మద్యపానాన్ని విడిపిస్తారు, ధూమపానాన్ని విడిపిస్తారు. కానీ బాప్దాదా ఈరోజు పిల్లలందరికీ క్రోధముక్తులుగా, కామ వికారముక్తులుగా అయ్యేందుకు ధైర్యంనిచ్చి వారిని విశ్వమనే స్టేజ్పై చూపించాలి అని కోరుకుంటున్నారు. ఇష్టమేనా? దాదీలకు ఇష్టమేనా? మొదటి వరుసలోని వారికి ఇష్టమేనా? మధువనం వారికి ఇష్టమేనా? మధువనం వారికి కూడా ఇష్టమే. విదేశీయులకు ఇష్టమేనా? ఏదైతే ఇష్టమైన విషయం ఉంటుందో దాన్ని చేయటం పెద్ద విషయమేమీ కాదు. బాప్దాదా అదనపు కిరణాలను ఇస్తారు. వీరు ఆశీర్వాదాలను ఇచ్చే మరియు ఆశీర్వాదాలను తీసుకునే బ్రాహ్మణ పరివారం అనే చిత్రం అందరికీ కనిపించాలి. ఎందుకంటే సమయం కూడా పిలుస్తూ ఉంది. బాప్దాదా వద్దకు అడ్వాన్స్ పార్టీ వారి హృదయం యొక్క పిలుపు కూడా వస్తుంది. మాయ కూడా ఇప్పుడు అలసిపోయింది. ఇప్పుడు మాయ కూడా ముక్తినివ్వమని కోరుకుంటూ ఉంది. ముక్తినిస్తారు, కానీ మధ్య మధ్యలో కొద్దిగా స్నేహం చేస్తారు. ఎందుకంటే 63 జన్మల స్నేహం ఉంది కదా. కనుక బాప్దాదా చెప్తున్నారు, ఓ మాస్టర్ ముక్తిదాతల్లారా, ఇప్పుడు అందరికీ ముక్తినివ్వండి. ఎందుకంటే పూర్తి విశ్వానికి ఎంతో కొంత ప్రాప్తి యొక్క అంచులి ఇవ్వాలి. ఇంకా ఎంతో పని చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సమయం మీ సాతిగా ఉంది. ఆత్మలందరూ ముక్తిలోకి వెళ్లాల్సిందే. ఇప్పుడు ఇంకా సమయం ఉంది. ఇక తర్వాత సమయంలో ఒకవేళ మీరు పురుషార్థం చేసినా అప్పుడు సమయం ఉండదు, కనుక మీరు ఇవ్వలేరు. ఇప్పుడు సమయం ఉంది కనుక బాప్దాదా చెప్తున్నారు, మొదట స్వయానికి ముక్తినిచ్చుకోండి, తర్వాత విశ్వంలోని సర్వాత్ములకు ముక్తినిచ్చే అంచెల్నివ్వండి. వారు ఆర్తనాదాలు చేస్తున్నారు. దుఃఖితుల ఆర్తనాదాల ధ్వని మీకు వినిపించటం లేదా? ఒకవేళ మీరు మీ స్వయంలోని బిజీగా ఉంటే వారు పిలుపులు వినిపించువు. వారు మాటి మాటికి దుఃఖితులపై కొద్దిగా దయ చూపించండి అనే పాట పాడుతున్నారు. ఇప్పటి నుండే దయాలు, కృపాలు, దయాస్వరూప సంస్కారాన్ని చాలా కాలం నుండి నింపుకోకపోతే మీ జడ చిత్రాల్లో దయ, కృప, జాలి యొక్క వైబ్రేషన్లు ఎలా నిండుతాయి? డబల్ విదేశీయులు కూడా ద్వాపర యుగంలో దయాస్వరూపులు కాయి మీ జడ చిత్రాల ద్వారా అందరిపై దయ చూపిస్తారు కదా. మీ చిత్రాలు కూడా ఉన్నాయి కదా, లేక భారతదేశం వారివే ఉన్నాయా? మా చిత్రాలు ఉన్నాయని విదేశీయులు భావిస్తున్నారా? మరి చిత్రాలేమిస్తాయి? చిత్రాల వద్దకు వెళ్ళి ఏమని వేడుకుంటారు? దయ చూపించండి, దయ చూపించండి అనే పాటనే పాడతారు. కనుక ఇప్పుడు ఈ సంగం యుగంలో మీరు ద్వాపరం మరియు కలియుగం యొక్క సమయం కోసం వాయుమండలాన్ని నింపుకున్నప్పుడే మీ చడచిత్రాల ద్వారా వారు అనుభవం చేస్తారు. భక్తుల కళ్యాణం అయితే జరుగుతుంది కదా. భక్తులు కూడా
మీ వంశావళి వారే కదా. మీరందరూ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యొక్క సంతానము కనుక భక్తులైన దుఃఖితులైన వారందరూ మీ వంశావళి వారే. మరి మీకు దయ రావటం లేదా? వస్తుంది, కానీ కొద్ది కొద్దిగా ఇంకెక్కడైనా బిజీగా అయిపోతారు. ఇప్పుడు మీ సొంత పురుషార్థంలో సమయాన్ని ఎక్కువగా ఉపయోగించకండి, ఇవ్వటంలో ఉపయోగించండి. అప్పుడు ఇవ్వటమే తీసుకోవటం అయిపోతుంది. చిన్న చిన్న విషయాల్లోకి వెళ్ళకండి. ముక్తి రోజును జరుపుకోండి. ఈ రోజున ముక్తి రోజుగా జరుపుకోండి. సరేనా? మొదటి వర్స్ వారు చెప్పండి. సరేనా? మధువనం వారు చెప్పండి. సరేనా? ఈరోజు మధువనం వారు చాలా ప్రియంగా అనిపిస్తున్నారు. ఎందుకంటే మధువనం వారిని చాలా త్వరగా ఫాలో చేస్తారు. ప్రతి విషయంలో మధువనం వారిని త్వరగా ఫాలో చేస్తారు. కనుక మధువనం వారు ముక్తి రోజును జరుపుకుంటే అప్పుడు అందరూ ఫాలో చేస్తారు. మధువన నివాసులందరూ మాస్టర్ ముక్తిదాతులుగా అయిపోవాలి. అవుతారా? అందరూ చేతులెత్తుతున్నారు. మంచిది, చాలామంది ఉన్నారు. ఇప్పుడు బాప్దాదా సన్ముఖంలో కూర్చున్న వారికి కానీ, దేశ విదేశాల్లో దూరంగా కూర్చుని వింటున్నా లేక చూస్తున్న వారికి కానీ పిల్లలందరికీ డ్రిల్ చేయిస్తారు. అందరూ రెడీగా అయిపోయారు. అన్ని సంకల్పాలను మర్చి చేసేయండి. ఇప్పుడు ఒక్క సెకండ్లో మనసు బుద్ధి ద్వారా మీ స్వీట్ హోమ్కు చేరుకోండి. ఇప్పుడు పరంధామం నుండి మీ సూక్ష్మవతనానికి చేరుకోండి. ఇప్పుడు సూక్ష్మవతనం నుండి స్థూల సాకార వతనానికి, మీ రాజ్యమైన స్వర్గంలోకి చేరుకోండి. ఇప్పుడు మీ పురుషోత్తమ సంగం యుగంలోకి చేరుకోండి. ఇప్పుడు మధ్వనంలోకి వచ్చేయండి. ఈ విధంగా మాటి మాటికి స్వదర్శన చక్రధారులుగా అయి చక్రం తిప్పుతూ ఉండండి. అచ్చా, బాప్తాత అందరికీ ప్రియ స్మృతులను తెలుపుతున్నారు. నలువైపులా ఉన్న లవ్లీ మరియు లక్కీ పిల్లలకు సదా స్వరాజ్యం ద్వారా స్వపరివర్తన చేసుకునే రాజా పిల్లలకు, సదా దృఢత ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునే సఫలతా నక్షత్రాలకు, సదా సంతోషంగా ఉండే అదృష్టశాలి పిల్లలకు ఈనాటి బాప్దాదా యొక్క జన్మదినానికి తండ్రి మరియు పిల్లల జన్మదినం యొక్క చాలా చాలా శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు మరియు ప్రియ స్మృతులు. ఇలాంటి శ్రేష్టమైన పిల్లలకు నమస్తే. బాప్దాదాకు పిల్లలందరి తరపు నుండి ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: విశ్వ కళ్యాణం యొక్క బాధ్యతను అర్థం చేసుకొని సమయము మరియు శక్తులను పొదుపు చేసే మాస్టర్ రచయిత భవ. విశ్వంలోని సర్వాత్ములు శ్రేష్ఠ ఆత్మలైన మీ పరివారము. ఎంత పెద్ద పరివారం ఉంటుందో అంతగా పొదుపు యొక్క ఆలోచన ఉంచుకోవటం జరుగుతుంది. కనుక ఆత్మలందరినీ ఎదురుగా ఉంచుకొని స్వయాన్ని బేహద్ సేవార్థం నిమిత్తమని భావించి మీ సమయం మరియు శక్తులను కార్యంలో ఉపయోగించండి. మీ స్వయం కోసమే సంపాదించుకున్నారు, తిన్నారు మరియు పోగొట్టుకున్నారు. ఇలాంటి సోమరులుగా అవ్వకండి. అన్ని ఖజానాల బడ్జెట్ తయారు చేసుకోండి. మాస్టర్ రచయిత భవ అనే వరదానాన్ని స్మృతిలో ఉంచుకుని సమయము మరియు శక్తుల స్టాక్ను సేవ పట్ల జమ చేసుకోండి. స్లోగన్: ఎవరి సంకల్పాలు మరియు మాటల ద్వారా అందరికీ వరదానాల ప్రాప్తి జరుగుతుందో వారే మహాదానులు. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠ సేవకు నిమిత్తంగా అవ్వండి. మీ సూక్ష్మ శక్తులైన మంత్రి లేక మహామంత్రి అనగా మనసు మరియు బుద్ధి ఏవైతే ఉన్నాయో వాటిని మీ ఆజ్ఞానుసారం నడిపించండి. ఒకవేళ
ఇప్పటి నుండి రాజ్య దర్బార్ సరిగ్గా ఉంటే మీరు ధర్మరాజు యొక్క దర్బార్లోకి వెళ్ళరు. ధర్మరాజు కూడా స్వాగతం చేస్తారు. కానీ ఒకవేళ కంట్రోలింగ్ పవర్ లేకుంటే ఫైనల్ రిజల్ట్లో ఫైన్ కట్టేందుకు ధర్మరాజ్పురిలోకి వెళ్ళవలసి వస్తుంది. ఫైన్ అనగా శిక్షలే. రిఫైన్గా అయినట్లయితే ఫైన్ కట్టాల్సిన అవసరం ఉండదు. అచ్చా, ఓం శాంతి.